మంచిగా కండలు కావాలి, కానీ కష్టం మాత్రం వద్దు. జిమ్లో గంటల తరబడి వ్యాయామం అసలే వద్దు. స్టెరాయిడ్సే ముద్దు అంటూ ఇన్స్టెంట్ కండల కోసం కొంతమంది యువత మోసు పెంచేసుకుంది. ఇప్పుడు అదే వారి ప్రాణాలకు ముప్పుగా మారింది. వరంగల్లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ పట్టుబడ్డం సంచలనం రేపుతోంది. ఫిట్నెస్ పేరుతో అత్యంత ప్రమాదకరమైన దందా నడుస్తోంది. ఇప్పుడు కోట్ల రూపాయల స్టెరాయిడ్ మార్కెట్ అసలు ఎలా నడుస్తోంది? ఈ స్టెరాయిడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటి వల్ల శరీరంలో జరిగే డ్యామేజ్ ఎంత? మాట్లాడదాం. కొండల్ని కరిగించే కండలు కావాలి అంటే గంటల తరబడి వ్యాయామం, కఠినమైన డయట్, ఏళ్ల పాటు క్రమశిక్షణతోనే అది సాధ్యం. కానీ ఇప్పుడు అంత ఓపిక ఈ తరానికి లేదు. ఏదైనా సరే ఇన్స్టెంట్గా వచ్చేయాల్సిందే. తక్కువ టైంలో హీరోల్లా కనిపించాలని, సోషల్ మీడియాలో ఫిట్నెస్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని చాలామంది యువత షార్ట్ కట్ల వైపు పరుగులు పెడుతున్నారు. ఆ అత్యుత్సాహమే స్టెరాయిడ్స్కి భారీ డిమాండ్ని తెచ్చిపెట్టింది. ఈ డిమాండ్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమంగా స్టెరాయిడ్స్ని ఇంపోర్ట్ చేస్తూ యువతను ఆకర్షిస్తున్నారు. ఒక్క ఇంజెక్షన్తో కండలు ఉబికొస్తూ ఉండడంతో యువతంతా కూడా ఇప్పుడు వాటి వెనుక పడుతోంది. వరంగల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించిన దాడుల్లో పెద్ద మొత్తంలో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ బయటపడ్డాయి. చార్బౌలి ప్రాంతంలో సాహెబ్ అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసి 30 mg/ml స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఆన్లైన్ ద్వారా తెప్పించి రహస్యంగా విక్రయిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా అక్రమ కొనుగోళ్లు మెజారిటీగా జరుగుతూ ఉన్నాయి. నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్స్తో సీక్రెట్గా వినియోగిస్తున్నారు. ఫార్మసీల నుంచి అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. స్మగ్లింగ్ ద్వారా విదేశీ బ్రాండ్లని దిగుమతి చేస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా విక్రయాలు జోరుగా సాగిస్తూ ఉన్నారు. జిమ్ నెట్వర్క్ల ద్వారా రహస్యంగా ఈ నెట్వర్క్ ద్వారా సరఫరా అవుతోంది. వాట్సాప్ ఆర్డర్స్తో నేరుగా ఆ స్టెరాయిడ్స్ అన్ని డోర్ డెలివరీ అయిపోతూ ఉన్నాయి. ఫిట్నెస్ కోచ్ల పేరుతో లిటరలీ బ్రోకరేజ్ దందానే నడుస్తోంది. నకిలీ లేబుళ్లతో వాటన్నిటిని కూడా మళ్ళీ రీప్యాక్ చేసి ఇలా విక్రయిస్తూ ఉన్నారు. దర్యాప్తులో మరొక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది జిమ్ ట్రైనర్లు, ఫిట్నెస్ బ్రోకర్లు ఈ నెట్వర్క్లో భాగస్వాములు అవుతున్నట్టుగా సమాచారం. త్వరగా కండలు వస్తాయని, సినిమా హీరోల బాడీ వస్తుందని చెప్పి యువతను ఆకర్షిస్తున్నారు. ఒక్కొక్క ఇంజెక్షన్కి ₹1000 వసూలు చేస్తూ అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్నట్టుగా అధికారులను మానిస్తున్నారు. అసలు ఈ స్టెరాయిడ్స్ అనేవి సాధారణ వైటమిన్ ఇంజెక్షన్స్ కావు. ఇవి హార్మోన్ ఆధారిత ఔషధాలు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని తీసుకుంటే చాలా ప్రమాదం. మూత్రపిండాలు, హార్మోన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. సడన్గా హార్ట్ అటాక్స్ రావడం లేదా కాలేయం తీవ్రంగా దెబ్బతినడం జరుగుతుంది. కిడ్నీ పనితీరు క్షీణిస్తుంది. కొంతమందికి హై బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇన్స్టెంట్గా కండలు కనిపించినప్పటికీ లోపలున్న అవయవాలన్నీ కూడా నెమ్మదిగా దెబ్బతింటూ వస్తాయి. చివరికి ప్రాణాలకే ముప్పు తీసుకొస్తాయి. అనబాలిక్ స్టెరాయిడ్స్ వాడిన వారిలో ఎక్కువగా హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, బీపీ, లివర్ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్మోన్ అసమతుల్యత, మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి పరిశోధకులు చెప్తున్నారు. ఒక్కసారి ఈ డ్రగ్స్కి అలవాటు పడితే ఇక మానేయడం కూడా చాలా కష్టం అని చెప్తున్నారు. కార్డియాక్ సర్జరీస్ జరిగినప్పుడు ఎప్పుడైతే హార్ట్ రేట్ తగ్గిపోతూ ఉంటుందో, అంటే పేషెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో అయిపోయి హార్ట్ రేట్ తగ్గుతున్నప్పుడు ఈ ఇంజెక్షన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు హార్ట్ రేట్ పెంచడానికి, హార్ట్ రేట్ యొక్క మజిల్ని ఇంప్రూవ్ చేయడానికి, స్ట్రెంత్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. అయితే ఇది జిమ్లలో ఎలా ఉపయోగిస్తారంటే, జిమ్లలో కెపాసిటీని బిల్డ్ చేయడానికి, అంటే ఒక వ్యక్తి ఒక 20 kg డంబెల్ని ఒక 10 times చేసే వ్యక్తి ఒక 20 times చేయాల్సి వచ్చినప్పుడు ఆయనకి ఆ ఎనర్జీ రావడానికి అన్నట్టుగా, అంటే ఒక సైకలాజికల్ ఫీలింగ్, ఒకటి ఫిజియలాజికల్ ఫీలింగ్ కోసం అని చెప్పేసి ఇవి తీసుకుంటారు అనమాట. ఇదేంటంటే ఇది స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, బట్ ఇది ఫర్దర్ ఎఫెక్ట్ వచ్చేసి దీనిపైన లివర్ పైన పడుతుంది, తర్వాత కిడ్నీస్ పైన పడుతుంది. సో అట్లా డ్యామేజ్ అవుతుంది, మొత్తం కంప్లీట్ డ్యామేజ్ అయిపోయి డిస్ట్రాక్షన్కి వస్తుంటుంది. దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి మళ్ళీ. అందుకని ఇది ఎప్పుడైనా కూడా ప్రిస్క్రిప్షన్ డ్రగ్ ఇది డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి కంపల్సరీ. సో కండలు తిరిగిన శరీరం కావాలి అంటే ప్రకృతి ఇచ్చిన మార్గం వ్యాయామం. స్టెరాయిడ్స్తో వచ్చిన కండలు తాత్కాలికం మాత్రమే. వాటికి బానిసలైపోతే జీవితాంతం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఫిట్నెస్ ట్రైనర్లు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. వ్యాయామం ద్వారా కండలు సాధిస్తే ఆరోగ్యం, దీర్ఘకాలిక ఆయుష్. కానీ కృత్రిమంగా స్టెరాయిడ్స్తో కండలు సాధించాలనుకుంటే ప్రాణాలకే ప్రమాదం. అలాంటి వారి ఆశలను సొమ్ము చేసుకుంటున్నటువంటి కేటుగాళ్ళు దర్జాగా స్టెరాయిడ్స్ విక్రయాలు జరిపి వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఈ స్టెరాయిడ్స్తో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి తెలుసుకుందాం. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ మిస్టర్ ఇండియా సారంగప్పన్ గారు. సార్ చెప్పండి, ఇప్పుడు రీసెంట్గా మనం వరంగల్ చూసాం ఈ స్టెరాయిడ్స్, చాలామంది కృత్రిమంగా కండలు సాధించడం కోసం ఈ స్టెరాయిడ్స్ ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ఎలాంటి నష్టం ఉంటుంది? 100% అండి.
చాలా నష్టం ఉంటుంది. ఇది ముందు యూత్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఫిట్నెస్కు వెళ్ళాలనుకున్నారో, ఎవరైతే ఫిట్నెస్ మీద గోల్స్ పెట్టుకోవాలనుకున్నారో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ ట్రైనర్ కరెక్ట్గా ఉన్నాడా లేడా, సర్టిఫైడా కాదా, అతని దగ్గర విషయం ఉందా లేదా, మరి అతను చెప్పే ఫుడ్ కానీ హ్యాబిట్స్ కానీ అది కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మీరు చూజ్ చేసుకోవాలి. డ్రగ్స్, ఈ స్టెరాయిడ్స్, ఈ ప్రోడక్ట్స్ ఇవి తీసుకోవడం వల్ల ఇన్స్టంట్గా అప్పటి వరకు ఏదో రిజల్ట్ వస్తుంది, కానీ లాంగ్ లైఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ రావడమే కాక కొద్దిమంది చనిపోవడం కూడా జరుగుతూ ఉన్నది. ఇట్లా స్టెరాయిడ్స్ అంటే వీళ్ళంతా ఎక్కడి నుంచి ఇట్లా దిగుమతి చేసుకుంటారు? ఈ స్టెరాయిడ్స్ మామూలుగా అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించవచ్చా, ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మవచ్చా? చేయకూడదు అసలు వాటిని జిమ్లో అలౌడే లేదండి. నాకు తెలిసిన నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు వాటిని చూడలేదు. వాటి మీద నాకు ఎటువంటి అవగాహన కూడా లేదు. స్టెరాయిడ్స్తో ఎట్టి పరిస్థితుల్లో కృత్రిమ కండలు కొనుక్కోవాలని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా వారి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి ఫిట్నెస్ ట్రైనర్స్ చెప్తున్నారు. వారి తాపత్రయాన్ని సొమ్ము చేసుకునేటువంటి ఇటువంటి కేటుగాళ్లపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా వీరిపైన నిఘా పెట్టాలని చెప్పి డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా ఇటువంటి స్టెరాయిడ్స్ విక్రయాలపైన నిఘా పెట్టాలని చెప్పి ఈ విధంగా ఫిట్నెస్ ట్రైనర్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మునాతో పెద్దీష్, TV9 వరంగల్. సో ఫిట్నెస్ పేరుతో నడుస్తున్న ఈ అక్రమ వ్యాపారం యువత ఆరోగ్యాన్ని మెల్లగా నాశనం చేస్తున్న సైలెంట్ కిల్లర్. డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇప్పటికే అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. లైసెన్స్ లేకుండా స్టెరాయిడ్స్ విక్రయించడం నేరమని, కొనుగోలు చేసే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.